లేదు ఈరోజు ఎవరికి కూడా. ఈరోజు ఘోరంగా అత్యంత విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో. మరి వారు ఎంతో గొప్పగా ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల బక్కల పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. దాదాపు వాళ్ళ 50% టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని ఎట్టుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటూ ఈరోజు కూడా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 67 సార్లు పోతా ఉన్నాడు. మళ్ళీ కూడా అక్కడ వెళ్ళి తమ మూట అప్పయ్యపనికి తన కుర్చీ కాపుకోవడానికి అదే ప్రయత్నం తప్ప ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచన లేదు. దాని గురించి ముందు వెళ్ళసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళిక లేదు. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇక ఊర్లలో, గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందిరా మిల్ల పేరే పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ చేయడానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళు ఎంబడి ఉండలేమని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ దారిని వెతుక్కుంటా ఉన్న సంగతిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు భవిష్యత్తులో అని చెప్పి తేలిపోయింది. కాబట్టి ఏదో కొన్ని రోజులు అధికారం ఉంటుంది, పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వము ఉద్యోగస్తుల యొక్క స్టాచ్యుటరీ బెనిఫిట్స్ అంటే వారి యొక్క గ్రాట్యుటీ కానివ్వండి, వారి పిఎఫ్ కానివ్వండి, వారికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులు చాలామంది వారికి రావాల్సినటువంటి అంటే న్యాయపరంగా, చట్టపరంగా రావాల్సినటువంటి తమ జమ చేసుకున్నటువంటి నిధులు కూడా రాలేకపోతున్నాయి. వారికి రావాల్సినటువంటి వారి ఫండ్ రాలేకపోతుంది. చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటికే తమ ప్రాణాలు కోల్పోయినారు. కాబట్టి దానిపైన ఈరోజు మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.